హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తక్కువ ఖర్చుతో బయట షాప్లో కొనే పని లేకుండా ఇంటి దగ్గరే ఇలా టేస్టీ మిక్సర్ అయితే తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ ఐటమ్స్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఒక కప్పున్నర అయితే శనగపిండి తీసుకున్నానండి. 1.5 కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. అందులో ఒక 4-5 స్పూన్లండి బియ్యం పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగానే వేసుకున్నానండి, క్రిస్పీగా ఉంటాయని. ఇలా వేసుకున్నాక బటర్ అండి, మీ దగ్గర బటర్ ఉంటే కొద్దిగా బటర్ వేసుకోండి, లేకపోతే నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోండి. నెయ్యి కూడా తినని వాళ్ళు అయితే ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. దీనికి సరిపడా, టేస్ట్కి సరిపడా అయితే కారము, సాల్టు, పసుపు వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువగా తింటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోండి. చాలా సింపుల్ అండి. చూడండి, ఎంత తక్కువ పిండితో చాలా ఎక్కువ మిక్సర్ అయితే అయ్యింది. చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా ఫస్ట్ అయితే పిండికి ఈ బటరు పట్టేటట్లయితే కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మనము దీన్ని మెత్తగా చపాతీ ముద్ద చేస్తాం కదా, అదే విధంగా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్ది టైం అయితే పక్కన పెట్టుకోవాలి. మరి వాటర్లా చేసికండి, కొంచెం గట్టిగా ఉండేటట్లు చేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు అయితే తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా ఏం అవ్వదండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ చూడండి, ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక ముద్దలా చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా మీకు కావాలంటే కొంచెము వాము పొడి అయితే వేసుకోండి. చూడండి, ఇలా అయితే నేను జంతికలు వేసుకుంటాం కదా, ఆ గొట్టం తీసుకొని అందులో చాలా చిన్నగా ఉండే కన్నాలది ఉంటుందండి. దాన్ని అయితే ఇందులో వేసుకొని మనము ఈ ఉంటుంది కదా, ఈ ముద్ద అందులో వేసుకొని అయితే మనము దీన్ని వేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఆయిల్ బాగా కాలాక బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ అయితే అయిన తర్వాత మాత్రమే వేయాలి. లేకుండా ఆయిల్ వేడి అవ్వకుండా మనం వేసామంటే ఆయిల్ తొందరగా ఎక్కువగా పీల్చుకుంటుంది. అలా కాకుండా బాగా వేడి అయిన తర్వాత వేసుకున్నామంటే మనకి ఆయిల్ అనేది అవ్వదండి, దానికి పట్టకుండా ఉంటుంది. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది, పని కూడా అయిపోతుంది. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక శనగపిండి ఉంటే ఆల్రెడీ మన దగ్గర ఎలానో బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో. చూడండి, దీన్ని 2 సైడ్లు తిప్పినా పర్లేదు, లేకపోతే ఒక సైడ్ ఉండేటప్పుడైనా తీసుకున్నా పర్లేదండి. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. తొందరగా ఫ్రై అయిపోతుంది. చాలా సన్నం పూస వస్తుంది కదా, అందుకోసమని తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది. చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నేనైతే ఇవి తయారు చేసుకున్నానండి. చూడండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. చూడండి, చాలా బాగున్నాయండి. క్రిస్పీగా మనము బటర్ వేసాం కదా, అందుకోసమని క్రిస్పీగా వచ్చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, ఇలా వేసుకోవాలి. మనము ముద్ద మరి పలచగా కలుపుకోకుండా కొంచెము తిక్కుగా కలుపుకోవాలండి. అలానే గట్టిగా కలుపుకున్నా మనం వేసేటప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది, వేసుకునేసరికి ఎక్కువ టైం అయిపోతుంది. ఇలా అయితే చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చూడండి, చాలా సింపుల్గా 2 మినిట్స్లో ఒక్కొక్కటి అయితే అయిపోయిందండి నాకు. తరువాత నేనైతే కొంచెం అయితే శనగ పలుకులు వేసుకున్నానండి. మీకు కావాలంటే శనగ పలుకులు వేసుకోండి, లేకపోతే పుట్నాల పప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, కొంచెం ఫ్రై అయ్యాక ఈ శనగ పలుకులు అయితే అందులో వేసుకోవాలి. బాగా మాడకుండా కొంచెం ఫ్రై అవ్వాలండి, లైట్గా అయ్యాక వేసుకుంటే బాగుంటుంది. మసూర్ దాల్ ఉంటుంది కదా, అదైనా నానబెట్టేసి తర్వాత ఫ్రై చేసుకొని వేసుకున్నా బాగుంటుందండి. ఇంకోసారి అలా చేసి అయితే నేను చూపిస్తాను. మసూర్ దాల్ వేసి మిక్సర్ అయితే చేస్తానండి, అది ఎలా ఉంటుందో చూస్తాను. చూడండి, ఇప్పుడైతే ఇలా చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నానండి. చూడండి, చాలా ఎక్కువగా అయ్యింది. పిండి అయితే కొంచెమే తీసుకున్నాను, మిక్సర్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయ్యిందండి. చాలా బాగుంది. శనగ పలుకులు కొద్దిగా ఫ్రై అయ్యాక వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకోసమని కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొంచెము ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. కరివేపాకు వేసేటప్పుడు మన మీదకి తుల్లుతుంది కదా, కొంచెం దూరంగా ఉండి కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, అందులో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. టేస్ట్ అయితే బయట మనం షాప్లో కొనే మిక్సర్ ఎలా ఉంటుందో అలానే ఉందండి, సేమ్. చాలా బాగుందండి. చూడండి,
ఇప్పుడు చిన్నగా దీన్ని అయితే మనము కలుపుకోవాలండి. కలుపుకుంటే అప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. చాలా బాగుంటుందండి. చూడండి ఇలా అయితే వచ్చింది. చాలా టేస్టీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కామెంట్స్ కూడా చెప్పండి ఎలా ఉందో. ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. చూడండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్ అయితే నాకు చెప్పండి. చూడండి ఇలా స్లోగా అయితే కలుపుకోవాలండి. మళ్ళీ మనం ఎక్కువగా ఇవి కలిపేసినా సరే చిన్న గుండగా అయిపోతుంది. అప్పుడు బాగుండదు. అలా కాకుండా మనం వేడిగా ఉండేటప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. చూడండి చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.